నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసులో విచారణకు హాజరైన పివి సునీల్ కుమార్. సాయంత్రం వరకు విచారించిన విజయనగరం ఎస్పీ దామోదర్ బృందం. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు పార్టీల నేతలు. నిర్ణీత సమయంలోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. మేయర్ కోవెలమూడి నాని స్పష్టం. పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ. భారీ ర్యాలీతో ప్రజలను తాడేపల్లికి తరలింపు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై కారుకూతలు కూస్తున్న వైసీపీ నేతలు. మండిపడ్డ జనసేన, టీడీపీ ఎస్సీ సెల్ నేతలు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును హింసించిన కేసులో A1 గా ఉన్న పివి సునీల్ కుమార్ నిన్న CCS లో విచారణకు హాజరయ్యారు. రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీ కేసులో సోమవారం విచారణకు రావాలని పివి సునీల్ కుమార్ కు విజయనగరం ఎస్పీ దామోదర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తనకు 3 వారాల గడువు కావాలని కోరినప్పటికీ ఎస్పీ ఒప్పుకోకపోవడంతో సోమవారం గుంటూరు CCS లో హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. సాయంత్రం వరకు జరిగిన ఈ విచారణలో పలు అంశాలను ఎస్పీ దామోదర్ ప్రస్తావించారు. అనంతరం పివి సునీల్ కుమార్ వెళ్లడం జరిగింది. మరలా ఎప్పుడు విచారణకు రావాలనే అంశాలపై ఎస్పీ స్పష్టత ఇవ్వలేదు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు నివాళులర్పించారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే దేనినైనా సాధించవచ్చని పొట్టి శ్రీరాములు నిరూపించారని వారు తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఆయన్ను గౌరవిస్తూ రాజధాని అమరావతిలో 56 అడుగుల అమరజీవి విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షణీయమని చెప్పారు. త్వరలోనే అమరావతిలో కూడా ఈ యొక్క మహానుభావుడి పెద్ద సైజు విగ్రహం కూడా 58 అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ఆశయాల్ని వారి అడుగుదాల్లో నడుస్తూ రానున్న కాలంలో ఈ యొక్క రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని చెప్పి తమిళనాడులో ఆ రోజు తెలుగు వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారకులయ్యారు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఆయన మరి అన్ని రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత మరి మనకి మన రాష్ట్రము సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి యువత మరి అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో అంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకిత భావం ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ఎలాంటి సమస్యనైనా కూడా సాధించుకోవచ్చు అనే దానికి నిదర్శనమే కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. అవగాహన రాహిత్యంతో అంబటి రాంబాబు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. గుంటూరు అభివృద్ది కోసం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. దానిలో భాగంగానే నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు 4 లేన్ల శంకర విలాస్ ROB నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కానీ రైల్వే అనుమతులు లేకుండా రైల్వే ROB నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గుంటూరు అభివృద్దిని మూలన పడేసిందని ధ్వజమెత్తారు. ఇవాళ జరిగింది కూడా అదే. అవగాహన ఆయనకు కాదు, నేను అవగాహన లేని మాటలు మాట్లాడుతూ నువ్వు రైల్వే పర్మిషన్ లేకుండా బ్రిడ్జిని పడగొట్టారంట. రైల్వే పర్మిషన్ లేకుండా బ్రిడ్జి అట్లా కడతారా? శంకుస్థాపన జరుగుతుందా? ఆ మాత్రం అవగాహన లేనటువంటి నువ్వు వచ్చి ఎదుటి వాళ్ళని అవగాహన లేదని మాట్లాడతారు రాంబాబు గారు. ఇంతకంటే సిగ్గుమాలని మాట ఏమైనా ఉంటుంది ఇంకా? అంటే ఒకట్లా అఫ్కోర్స్ మనకు అసలు సిగ్గు అంటే తెలియదు కదా. శని అంటే ఎవరు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 24లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఈ రాష్ట్రంలో పట్టినటువంటి శనిపోయింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా. అంటే శనికి అర్థం ఎవరు? నువ్వు, మీ నాయకుడు, నీలాంటి నాయకులు కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ చనిపోయిందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు చేసిన భూమి పూజ కార్యక్రమం కళామందిర్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కోవెలముడి రవీంద్ర, సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పాల్గొన్నారు. వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నామని మేయర్ కోవెలముడి రవీంద్ర తెలిపారు. అహంకారంతో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అంబటి రాంబాబు అవాకులు చవాకులు పేలుతున్నారని, ఎవరేమి అనుకున్న సమయానికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మేయర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొక్కెర శ్రీనివాస్, దర్శనపు శ్రీనివాస్, డాక్టర్ రాధామాధవి, పాండురంగ విఠల్, గంగాధర్, బిట్రా శివన్, నారాయణ, గాద వెంకటేశ్వరరావు, ఎడ్లపాటి స్వరూపారాణి పాల్గొన్నారు. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గుంటూరు పద్మావతి బిల్డింగ్స్ ఎదురుగా ఇది హెచ్ఎల్ఆర్ సెంటర్, ఇంతకుముందు ఇది ఈ జంక్షన్లో వారి కోసం ఒక స్మృతి వనంలాగా చిన్న ఐలాండ్ ఇక్కడ ఏర్పాటు చేయటం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, అట్లాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐలాండ్లో రేపు స్టేట్ అధ్యక్షుల వారు వచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. విగ్రహం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఎవరైనా ఒక సేవాభావంతో వచ్చి చేస్తున్నారే తప్ప అహంకారానికి పోయి చేసే పని ఏం లేదు. ఎవరైనా కానీ వాళ్ళకి అహంకారం పెరిగింది. మేము ఒదిగి పనిచేస్తున్నాం. మా మంత్రి వారు ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేస్తున్నారు. చెప్పిన టైం కన్నా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బిఫోర్ షెడ్యూల్ ఈ బ్రిడ్జి ఇనాగరేట్ చేస్తాం. 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో వాజ్పేయి గారి విగ్రహం ఉండాలని చెప్పి వారి కోరిక మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో ఈ యొక్క వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. మొన్న 11వ తారీఖు నుంచి ధర్మవరంలో స్టార్ట్ అయింది ఈ యొక్క బస్సు యాత్ర. అటల్ మోడీ గారి సిద్ధి యాత్ర పేరుతో ఈ యొక్క బస్సు యాత్ర 11వ తారీఖు ధర్మవరం నుంచి స్టార్ట్ అయ్యి బాపట్ల వరకు వస్తుంది. తర్వాత శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు జరుగుతుంది. 25వ తారీఖు మన రాష్ట్ర రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే కారణమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా హిందూ కళాశాల కూడలిలోని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రత్యేక భాషా ప్రయోజిత రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రాణాలు పిలిచినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలుగు భాషను గౌరవించేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఆయన వర్ధంతి ఈరోజు కేవలం ఒక వర్ధంతి దినోత్సవం కాదు, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించుకునేటువంటి రోజు. ఆయన లేపినటువంటి ఉద్యమాన్ని మనసులో ప్రతి ఒక్కరు కూడా నాటుకోవాల్సినటువంటి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే ఒక విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగంతో పనిచేస్తూ స్వాతంత్రం కోసం పోరాడడానికి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అనుచుడిగా ఉంటూ మహాత్మా గాంధీ గారి ప్రేమ అభిమానం పొందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి స్వాతంత్రంలో జాతీయ ఉద్యమంలో పాల్గొని అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి 88 రోజుల పాటు ఆమర నిహార దీక్ష చేసి మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కోల్పోయారు. ఉత్తర అమెరికా సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు డిసెంబర్ 17వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయి. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో నాట్స్ ప్రెసిడెంట్ మందాడి శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు.
వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు 30 మందికి కవులకు నాట్స్ ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జానపద కళారూపాల ప్రదర్శన తిలకించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జానపద సాంస్కృతిక సంబరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందాడి కిరణ్, కాకుమాను నాగేశ్వరరావు, జానపద కళాకారులు రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో అనేక కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తున్నారు. విద్యాపరమైన కార్యక్రమాలు, ముఖ్యంగా జానపద కళల్ని ప్రోత్సహించాలనేటటువంటి లక్ష్యం. వైద్య శిబిరాలు గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే రేపు మన గుంటూరులో 17వ తారీఖున జానపద కళారూపాలు, మరుగున పడిపోతున్న జానపద కళారూపాలు ప్రోత్సహించే ఉద్దేశంతో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ జానపద కళారూపాలతో పాటు మరి విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తున్న 30 మంది టీచర్స్, లెక్చరర్లకు కూడా పురస్కారాలు, నాట్స్ ప్రతిభా పురస్కారాలు అందజేయడం. ఈ నాట్స్ సంస్థ వచ్చి 2009లో భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. సో ఈ రెండు కూడా రెండు కళ్ళులాగా భాష, సేవ. అమెరికాలో మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన భాషకు సంబంధించి సంస్కృతి సంప్రదాయాలని అది ఫ్యూచర్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారీ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ తమీం అన్సారియా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానానికి ప్రతీకగా అమరజీవి నిలిచారన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ఆయన చేపట్టిన నిరాహార దీక్ష దేశ చరిత్రలోనే ఓ అపూర్వ అధ్యాయంగా నిలిచిందన్నారు. తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన పొట్టి శ్రీరాములు కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్షలకు వాస్తవ రూపం తీసుకొచ్చారని వివరించారు. అమరజీవి ఆశయాలను కొనసాగించడమే నిజమైన స్మరణ అని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 4,78,000 సంతకాలు సేకరించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణలో జిల్లాగా అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల ప్రతుల వాహనాలతో వైసీపీ సమన్వయకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 7 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. అలా సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి చేర్చడంతో ఈ రోజు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి తాడేపల్లికి పంపుతున్నామన్నారు. 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతులను గవర్నర్కు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బాలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, నిమ్మకాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. టోటల్గా 7 నియోజకవర్గాల నుంచి 4,78,000 పైచిలకు సంతక పత్రాలను సేకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున పెద్ద ప్రదర్శన చేసి తీసుకువెళ్ళి హెడ్ ఆఫీసులో మా గుంటూరు జిల్లా నుంచి సేకరించబడినటువంటి 4,78,000 పత్రాలను ఇంకా సేపట్లో తీసుకువెళ్ళి తాడేపల్లి హెడ్ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది. గుంటూరును గుంతలూరుగా మార్చిన ఘనత వైసీపీదేనని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆరోపించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం అభివృద్దిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ హేళన చేయటం సిగ్గుచేటన్నారు. అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందని, శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు తాము కూడా ఉన్నామని చెప్పుకుంటున్న వైసీపీ వారి పరిపాలనలో ఈ ప్రతిపాదనలను అమలు చేయకుండా ఆ 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. తట్ట మట్టైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే సిగ్గుసేటు. ఇవాళ వైసీపీ పరిపాలన అంత ఘోరంగా ప్రజలు రాక్షస పరిపాలన చేసి గంజా అమ్ముకొని ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో క్షేమంతో అభివృద్ధికి మరి ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అలా అభివృద్ధి పథంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, దానికి తోడుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాత్రింబవళ్ళు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో ఈ రోజున గుంటూరు నగరంలో 5 ఓవర్ బ్రిడ్జీలు కట్టడానికి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తుంటే మీరు అవాకులు చవాకులు ప్రజల మీద ఈ రోజుకే ప్రేమ పుట్టింది. ఇన్నాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళారు? చేసే వాళ్ళని చేయనీరు, మీకు చేత కాదు, చేయడానికి అవగాహన రాహిత్యమా? ఏముంది అవగాహన రాహిత్యం? శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ నేతలు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ది కోసం ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదన్నారు. నగరంలో అభివృద్ది జరుగుతుంటే కళ్లు ఉండి కూడా చూడలేని గుడ్డివార్లా వైసీపీ నాయకులు తయారయ్యారని దుయ్యబట్టారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పైన, మేయర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈమని చంద్రశేఖర్, దాసరి రమణ, కొర్రపాటి సురేష్, సుశీల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ 16 నెలల్లోనే కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి కేంద్ర ప్రభుత్వంలో పెట్టి ఈ యొక్క బ్రిడ్జికి నిధులు సమకూర్చి మరి నిర్మాణం కూడా చేపట్టి విషయం మీ అందరికీ తెలిసి కూడా ప్రత్యక్షంగా చూస్తా కూడా మీరు కళ్ళుండి కబోదుల్లాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ అబ్బటరాంబాబు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మా పెమ్మసాని గురించి కానీ, మా మేయర్ గారి గురించి కానీ, మా ఎమ్మెల్యేల గురించి కానీ ఇంకోసారి మీరు కారుగూతలకు వస్తే మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో రోటో ఫెస్ట్ కార్యక్రమం ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు జరుగుతున్నాయి. డిసెంబర్ 14 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో రోటో ఫెస్ట్ కార్యక్రమాలు మొదలుపెట్టామని ప్రెసిడెంట్ నంబూరు శివరామకృష్ణమూర్తి వెల్లడించారు. డిసెంబర్ 21 వరకు పలు స్కూళ్ల విద్యార్థులకు 21 రకాల ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి రోజున ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా రోటో ఫెస్ట్ అనేటువంటి పండగని చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. అందులో ఈ సంవత్సరం మొన్న 14వ తారీఖు ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు మొదటి రోజున వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్లో దాదాపుగా 500 మంది పై చిలుకు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఆ రోజు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము కంటిన్యూగా వారం రోజుల పాటు వివిధ స్కూల్స్లో వివిధ 25 రకాలటువంటి గేమ్స్ని కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 4000 మంది పై చిలుకు విద్యార్థులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. అమరజీవి వర్ధంతి సందర్భంగా హిందూ కళాశాల కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే దానికి కారణం పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగమే అని చెప్పారు. ఆయన త్యాగాన్ని ఈరోజు మనం మరవలేనిది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన స్మరించుకుంటూ ఉండాలి. ఆయన ఆశయ సాధనమే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి మద్రాసు నుంచి వేరు చేయడానికి ఆయన నిరాహార దీక్ష చేసి ఆయన 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన చివరి శ్వాస వదిలిపెట్టి ఈరోజు త్యాగానికి మన ఆంధ్రప్రదేశ్ని మనం దక్కించుకోగలిగాం. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని ఆయన ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, అన్టచబిలిటీ ఉండకూడదని చెప్పి ఏ విధంగా ఆయన ఉన్నారో అది ఖచ్చితంగా చేసుకుంటూ రాబోయే కాలాలకి రాబోయే తరాలందరికీ గుర్తుపెట్టుకునే విధంగా మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని ఆయన కోసం అన్ని సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఆయన స్మరించుకుంటూ ఉండాలి. నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై అవాకులు చెవాకులు పేలటం సరికాదని టీడీపీ నేత ముత్తినేని రాజేష్ హితవు పలికారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అహంకారంతో రంకెలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ నేతలు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నా, ఎక్కడ ఏ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఈ వైసీపీ నాయకులు రాబందుల్లాగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వాలిపోవటం, దాని మీద దుష్ప్రచారం చేయటం, ఆ నాయకుడికి కానీ వాళ్ళ నాయకుడికి కానీ ఇదే అలవాటు అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదరించుకొని 11 సీట్లకి వాళ్ళని పరిమితం చేసినా సరే
అహంకారంతో ఈ రాష్ట్రాన్ని శనిలాగా పెట్టిన ఈ నాయకులు ఈరోజు ఈ ఆర్బీబీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రహదారులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆ రహదారులకు ఏర్పాటు చేయడం కోసం పేద మధ్యతరగతి ఉన్నత వర్గాల అందరి యొక్క భూములు కూడా సేకరించడం, వేల ఎకరాల్లో సేకరించడం జరుగుతుంది. ఆ సేకరించిన భూముల వేతన వేసిన రోడ్లలో ఈ యొక్క వైసీపీ నాయకుడు తిరుగుతారన్నారు. సహకార బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెడుతూ పోలీసులు భౌతిక దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్నారు. ఇటీవల కాలంలో బ్యాంకు ఉద్యోగులపై కొంతమంది అధికారులు మిడిమిడి జ్ఞానంతో నివేదికలు ఇచ్చి తప్పు చేయని వారిని బాధ్యులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకు ఉద్యోగులపై అక్రమ కేసులు బనాయించి వేధించడాన్ని వ్యతిరేకిస్తూ బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నల్లపాడు బ్రాంచ్లో జరిగిన అవకతవకలపై 51 ఎంక్వైరీ చేశారు. దాంట్లో కొంతమంది ఉద్యోగులను బాధ్యులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇంటికి పోలీసు అధికారులు వెళ్ళి వాళ్ళు లేని సమయంలో వాళ్ళ భర్త మరియు కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళపై భౌతిక దాడికి దిగడం జరిగింది. ఆ భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తి ఒక లెక్చరర్, జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద రాత్రి 1 గంట 2 గంటల సమయంలో విచారణ పేరుతో ఇలాంటి చర్యలకు భౌతిక దాడులకు దిగటం చాలా హేయమైన చర్య. ఈ సందర్భంగా పోలీసులకు తెలియజేయాలనుకునేది ఒకటే, మీరు విచారణ నిష్పక్షపాతంగా జరిపించండి, రాజకీయ ప్రలోభాలకు లొంగకండి. డైలీవర్ కమిషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. డైలీవర్ కమిషన్ ద్వారా ప్రజల నుండి అందిన 20 ఫిర్యాదుల్ని తీసుకుని అధికారులతో మాట్లాడారు. ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణ పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత పరిష్కారం చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేసుకోవాలన్నారు. డైలీవర్ కమిషనర్ కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్లో ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్టమస్ అని మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్రాల మాని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కంకరగుంట వద్ద షాలేం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్రాల మాని, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్, పాస్టర్స్ విజయబాబు, శ్రీకాంత్ వర్ధన్, పలువురు పాస్టర్లు, నిర్వాహకులు, కారంగి అనిల్ కుమార్, దైవ సేవకురాలు కారంగి బ్యూలా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మరి యేసు యొక్క బోధనలు ఈ యొక్క ప్రపంచ మానవాళికి ఏ విధంగా తోడ్పడాయనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏమి లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవులే కాకుండా క్రైస్తవేత్తరులు కూడా ఎంతో ప్రేమతో కరుణతో మరి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం, దేవుని యొక్క బోధలు మరి ఈ యొక్క సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క మినిస్ట్రీస్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బలసానితో పాటు తెనాలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ ఏటుకూరు బైపాస్లోని బాలసాని పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి గుంటూరు నగరంలోని పలు వీధుల మీదుగా బృందావన గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుండి జిల్లా పార్టీ నాయకులతో కలిసి లాడ్జి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించి నివాళులర్పించారు.
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వెల్లంకి లక్ష్మీనారాయణ అంత్యక్రియలు స్తంభాలగరువులోని మహాప్రస్థానంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. ముందుగా పార్థివ దేహాన్ని ఏపీ విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు విశ్రాంత డీజీపీ డాక్టర్ మాలకొండయ్య, సంఘం ఉపాధ్యక్షుడు విశ్రాంత ఐజీ ఏ రవిచంద్ర, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, కోశాధికారి కెవి నారాయణ, విశ్రాంత ఎస్పీలు భూపాల్ సింగ్, ఎన్ఎస్ ప్రసాద్, విశ్రాంత డీఎస్పీలు బోయపాటి వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, వీరం నాగేశ్వరరావు అధికారులు పుష్పగుచ్చాలను సమర్పించి నివాళులర్పించారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్త బుల్లేపల్లి సత్యనారాయణ, విశ్రాంత ప్రొఫెసర్ కెవి రాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎలమంచులి శివాజీ, కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి తదితరులు పుష్పగుచ్చాలను ఇచ్చి నివాళులర్పించారు. అంతిమయాత్ర విద్యానగర్లోని ఆయన స్వగృహం నుండి స్తంభాలగరువులోని మహాప్రస్థానం వరకు సాగింది. అంతిమయాత్రకు ముందు పోలీస్ బ్యాండ్తో సాగింది. మాజీ డీజీపీ జేవీ రాముడు, మాజీ ఐజీపీ డాక్టర్ సిఆర్ నాయుడు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు వారి మృతికి సంతాపం తెలిపారు. క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. తమ పొలం ఆన్లైన్ సమస్యను రైతు మాదాసు సాంబయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎంఆర్ఓతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించారు. డెవలప్మెంట్స్ సంబంధించి మెటీరియల్ ఎన్ఆర్జీఎస్ లో 11 లక్షల రూపాయలు పెట్టి వర్క్ చేయడం జరిగింది. ఇంకొక 20 లక్షలు శాంక్షన్ రూపంలో ఉంది. ఆ 20 లక్షలు నెక్స్ట్ టైం రాబోయే రోజుల్లో 20 లక్షలు పెట్టి శాంక్షన్ అయింది. డెవలప్ చేయలేదు కదా, అదేనండి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్ రాబోయే రోజుల్లో చేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 6 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇకపోతే 15% పంచాయతీ నిధులు 7,77,000 ఖర్చు పెట్టారు డెవలప్మెంట్కి సంబంధించి గ్రామాభివృద్ధి కోసం. సత్తెనపల్లి పట్టణం మెయిన్ రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం నందు స్వామి సద్ది కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. కమిషనర్ పులి శ్రీనివాసులు సంగడిగుంట, ఆర్టీసీ కాలనీ, పాత బస్టాండ్, చాకలిగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డుల వారీగా ప్రతి సచివాలయం పరిధిలో 100% వ్యర్థాలను తడి పొడిగా వేరుగా ఇచ్చేలా ప్రజలకు కార్యదర్శులు, కార్మికులు అవగాహన కల్పించాలని తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగించడం కారణంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తారక రామానగర్, జయంతి నగర్, హనుమయ్య నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, అదేవిధంగా 10:30 నిమిషాల నుండి 1:30 వరకు పండరీపురం, బ్రాడీపేట, అశోక్ నగర్, లక్ష్మీపురం తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డీఈఎన్ గురువయ్య తెలియజేశారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా వారు కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, శామ్యూల్, నిర్మలా భారతి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్కే ప్రసాద్ స్టేడియంలో బ్లెండ్ నేషనల్ T20 మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి కృష్ణమోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు. I am very happy to inaugurate this tournament. I congratulate every player participating from different states to have a good success and good performance in the trophy. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారులకు అండగా ఉండాలి. ముఖ్యంగా ఏదైతే బ్లైండ్ క్రికెటే కాదు, ఈరోజు మన దగ్గర ఉన్న ఏ డిసిప్లిన్స్ అన్ని డిసిప్లిన్స్కి అండగా ఉండాలని సంకల్పించి ఈరోజు పారా అథ్లెటిక్స్ కూడా మేము పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒకప్పుడు హర్యానానో, ఒరిస్సానో ఏదో చిన్నవి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేశంలోనే మొట్టమొదటిగా
3% రిజర్వేషన్ని డైరెక్ట్గా ఏదైతే పారా అథ్లెటిక్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీ 334, మినిమం 10,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500. నెంబర్ 5 11,500, 15,400, 15,200. 341, మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. సూపర్ 10 మినిమం 12,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ 10,000, 15,600, 15,300. బడిగి 355, మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. దేవనారు డీలక్స్ 11,000, 16,600, 16,300. ఆరుమూరు 10,000, 12,500, 12,300. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334, మినిమం 10,500, మాక్సిమం 16,700, మోడల్ 16,400. నెంబర్ 5 11,000, 15,300, 15,000. 341, 11,000, 16,400, 16,200. 4,884, 11,000, 14,300, 13,800. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355, మినిమం 10,000, మాక్సిమం 16,400, మోడల్ 16,200. దేవనారు డీలక్స్ 10,500, 15,800, 15,400. తాలు కామన్ వెరైటీ 334, మినిమం 5,000, మాక్సిమం 7,600, మోడల్ 7,300. నెంబర్ 5 5,200, 5,500, 5,300. 341, 5,000, 6,800, 6,600. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 5,000, మాక్సిమం 6,500, మోడల్ 6,000. బడిగి 5,200, 6,600, 6,400. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.